స్వాగతం అలికిడికి ఈ పూల రాగాల పులకింత గమకాలు గారాబు కవనాల గాలి సంగతులు ఈ చరణాలు పలుకరించిన చాలు ఏ ఆండాలు అక్క చూసావుగా నీ కొడుకు చేసిన ఘనకార్యం. పద్మావతి మీద వీడికి ఎంత ప్రేమ ఉందో, వీళ్ళిద్దరి మధ్య ఎంత అన్యోన్యత ఉందో ఇది చాలు వీడు ఒక సాడిస్టు సైకో అని చెప్పడానికి. పెద్దమ్మా, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు పెద్దమ్మా. లేదురా, ఇప్పుడే బాగా అర్థం చేసుకున్నాను. పద్మావతి, ఇప్పటికైనా చెప్పు, వీడికి నువ్వంటే ఇష్టం లేదు కదూ? ఇష్టం లేకుండానే కష్టంగా కాపురం చేస్తున్నావు కదూ? మీరు ఊహించిందంతా అబద్ధం అత్తయ్య. ఏదే అబద్ధం? నువ్వు మల్లెపూలు పెట్టమని అడగడం అబద్ధమా? వీడు ఈ అడ్డమైన చెత్తంతా కలిపి మానగా పెట్టడం అబద్ధమా? ఏది అబద్ధం? ఆయనకి నేనంటే ఇష్టం లేదన్నది అబద్ధం. ఇష్టం ఉంటే ఎందుకే ఇలా ఏదో పని చేస్తాడు? అది వెదో పని కాదత్తయ్య, చాలా మంచి పని. నీకెలా చెప్పాలే? తల్లో ఇలాంటి అడ్డమైన చెత్తంతా పెట్టడం మంచి పని ఏంటే? అవునత్తయ్య, అదేంటో మీకు తెలియదు కాబట్టి మీ దృష్టిలో అది వెదో పని. అదేంటో నాకు తెలుసు కాబట్టి నా దృష్టిలో మంచి పని. ఏంటా మంచి పని చెప్పు. ఈరోజు మా బావకి నేను అందంగా కనిపించానంట. దాంతో పద్మావతి, ఇలా నిన్ను చూస్తుంటే నా దిష్టి తగిలేలా ఉంది, నీకు దిష్టి తీస్తాను అన్నాడు. సరే తీ బావా అన్నాను. దాంతో ఇదిగో ఇలా మాల తెచ్చి నాకు దిష్టి తీయబోయాడు. అమ్మో, ఈ మాల్తో దృష్టిలు కూడా తీస్తారా? అవునత్తయ్య, ఇలా అన్నింటినీ కలిపే మా బావ నా తల్లో పెట్టి దాన్ని 3 రౌండ్లు తిప్పి విసిరి బయటపడేస్తాడు. అది నా దృష్టిలో దిష్టి తీయడంతో సమానం. ఆయన దృష్టిలో కూడా అంతే. అవునవును, నేను దిష్టి తీయాలనుకున్నాను, కాకపోతే పద్మావతి ప్లేస్ లో నువ్వు కూర్చున్నావు అంతే. ప్రపంచం మొత్తంలో ఇదిగో ఇలాంటి దృష్టి తీయడం నేనెక్కడా చూడలేదురా. అవునక్క, వీడేదో యూట్యూబ్ లో చూసాడంట, దాంతో అప్పటినుంచి ఇదిగో ఇలానే దిష్టి తీస్తున్నాడు. నువ్వు ఒక్కదానివి చాలు ఎప్పుడు ఈ వెనకేసుకురావడానికి. నువ్వెంత వెనకేసుకొచ్చినా వీడు నా దగ్గర నుంచి తప్పించుకోలేడు తెలుసా? ఒరే శ్రీనివాసు, పెద్దమ్మా, ఇలాంటి అడ్డమైన యూట్యూబ్లు చూసి అడ్డమైన పనులు చేయకు, అర్థమైందా? అలాగే పెద్దమ్మా, ఈసారి విలువైన యూట్యూబ్ నే చూస్తాను. కొంచెం మంచి యూట్యూబ్లు చూడు. జరుగు. అమ్మ పద్మావతి, ఏంటమ్మా ఏంటిదంతా? చెప్పాను కదమ్మా, దానికి దిష్టి తీయాలని. దిష్టి? ఏది దిష్టో ఏది దిష్టి కాదో నాకు తెలుసురా. పిచ్చి వాగుడు వాగకు. ఇలాంటి పిచ్చి పనులు చేసావనుకో మీ నాన్నగారితో చెప్పి చెమడాలు తీయించేస్తా, జాగ్రత్త. ఏం చేసావు బావ నువ్వు? సారీ పద్మావతి, నీ ప్లేస్ లో పెద్దమ్మ ఉంటుందని అసలు అనుకోలేదు నేను. అంటే ఆవిడ లేకపోతే ఇలాగే చేస్తావు నన్ను? సారీ చెప్పాను కదా, వదిలే. చచ్చిపోతున్నాను బావ నేను కవర్ చేయలేక. ఏమిటో పద్మావతి కాపాడింది కాబట్టి సరిపోయింది, లేకపోతే మా పెద్దమ్మ తోలు తీసేది. అయినా మీ పెద్దమ్మకి పద్మావతికి ఎలారా తేడా తెలుసుకోలేకపోయావు ఎదవా. అసలు మీ పెద్దమ్మ హైట్ ఏంటి, పద్మావతి హైట్ ఏంటి?
అసలు మీ పెద్దమ్మ కలర్ ఏంటి, పద్మావతి కలర్ ఏమిటి? ఈ మాత్రం తెలుసుకోలేవరా? బుర్ర తక్కువ. మన ప్లాన్కి ఎవరిని బుక్ చేద్దామా అనుకుంటే ఆ త్రిపుర దొరకలేదు, కానీ శ్రీనివాస్ మాత్రం దొరికేశాడు. ఇంకెందుకు ఆలస్యం, ఈ గుండు సూదులతో రెచ్చిపో. ఈ గుండు సూదులతో ఏం చేయబోతున్నావో ఎప్పటికైనా చెప్తావా? ముందు నేను చెప్పింది చెయ్యి, తర్వాత ఏం జరుగుతుందో లైవ్లో చూసి ఆనందిద్దాం. వెళ్ళు. ఏమిట్రా శ్రీనివాసు నువ్వు? శ్రీనివాసు ఇదిగో నేను అసలే బీపీలో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు. చా, నువ్వు ఇంట్లోనే కదా ఉన్నావు, బీపీలో ఉన్నానంటావేంటి? ఏమిటి కామెడీయా? అసలే జానా బెత్తడు ఉంటావు, కొడితే జానడు తగ్గిపోయి బెత్తడు మిగులుతో పోయి కట్టచి. ఏంటి మాయ ఏదో ప్రేమగా మాట్లాడుతుంటే అలా విసుక్కుంటావు? విసుక్కోకపోతే వీణ చెప్పి ఏమంటావా ఏమిటి? అదేం అవసరం లేదు, పాపం అది నీ హెల్ప్ కోసం వచ్చింది. హెల్పా? ఏమిటది? చూపించవే. గుండు సూదులు, వీటితో నేనేం చేయాలి? ఇవెన్నున్నాయో లెక్క పెట్టాలి. సారీ నీకింత చిన్న వయసులోనే కళ్ళు పోతాయి అనుకోలేదు మాయా. నాకు కళ్ళు పోవడం ఏంటి? మరైతే నీకు దేవుడిచ్చిన 2 కళ్ళు ఉన్నాయిగా, బానే కనపడుతున్నాయిగా, లెక్క పెట్టుకొని చావచ్చుగా. సారీ శ్రీనివాస్, నేను లెక్కల్లో కొంచెం వీక్. తిండి తినమంటే తింటావా కుంభాలు? లెక్కల్లో వీక్ అంట, లెక్కల్లో వీకు. అసలు ఈ గుండు సూదులతో నీకే పని? తనకి ఆక్యుపంచర్ వచ్చు శ్రీనివాస్ గారు. ఏమిటది? ఆకు పంచరా? ఏదో కార్లకి, ఆటోలకి, బస్సులకి పంచర్లు అవుతాయని తెలుసు గాని ఆకు పంచర్ ఏమిటి? వినడం ఇదే ఫస్ట్ టైము. అయ్యో, అది ఆకులు పంచర్ కాదు, ఆక్యుపంచర్. దానికి ఈ సూదులు కాదు కదా వాడేది, వేరే సూదులు కదా. ఈ సూదులు కూడా వాడొచ్చు శ్రీనివాస్ గారు. ఓహో, ఇంతకీ ఎవరికి చేయబోతున్నారో? ఇదిగో దామినికి కాళ్ళు నొప్పిగా ఉందంట, గుచ్చితే ఆ నొప్పి తగ్గిపోతుంది. ఓహో అలాగా. ఇంతకీ నీ నొప్పులెక్కడా? ఎందుకు? ఏం లేదు, ఓ గుప్పెడు సూదులు తీసి గుచ్చేద్దామని. అమ్మో, అవి గుప్పెడు గుచ్చేవి కాదు, ఆక్యుపంచర్ తెలిసిన వాళ్లే గుచ్చాలి. ఈ మాత్రం దానికి తెలియడం ఎందుకు? ఒకసారి చాపు గుచ్చేస్తాను. వద్దు. ఇంతకీ నువ్వు లెక్క పెడతావా లేదా? ఏ, నువ్వు కూడా లెక్కల్లో వీకా నాలాగా? మనం లెక్కల్లో వెరీ స్ట్రాంగ్. మరి లెక్క పెట్టడానికి భయం ఏంటమ్మా? నీకింకా అర్థం కాలేదా? మనోడు లెక్కల్లో వీకే, అది చెప్పలేకే లెక్క పెట్టడం లేదు. ఇటువంటి లెక్క పెడతాను. ఒకటి, 2, 3, 4, 5, 7, 8, 9. ఏం చేస్తున్నావు బావా? హే దా కూర్చో, భలే టైంకి వచ్చో. త్రిపుర, నీకేమైనా అనారోగ్యంగా ఉందా? అదేం లేదు బావా. అంటే నా ఉద్దేశం కాలు నొప్పి గాని, వేలు నొప్పి గాని, పంటి నొప్పి గాని. ఉంది బావా. ఏ నొప్పి? రాత్రి నుంచి చెవి ఒక్కటే నొప్పిగా ఉంది బావా. ఎందుకు బావా? అంటే ఈ సూదులన్నీ గుచ్చితే దెబ్బకి నొప్పులన్నీ మాయమైపోతాయి. గుచ్చితే నొప్పి వస్తుంది, కానీ నొప్పి ఎలా పోతుంది బావా? అబ్బా ఏం కాదులే, పట్టోసారి. వద్దు వద్దు బావా, చెవిటి దాన్ని అయిపోతాను.
ఓ చూపోతే ఇంకో చెవు ఉందిలే. నొప్పి తగ్గాలంటే కొన్ని త్యాగాలు చేయాలి మరి. ఏది ఆ చెవిలో పెట్టు. వద్దు బావా. అంటే అంటే నేను ఆక్యుపంచర్ నేర్చుకోవడం నీకు ఇష్టం లేదా? నీకు దండం బావా, నీ ఆక్యుపెంచర్కు పెద్ద నమస్కారం. అయినా అసలు ఇంతకీ నీకు ఈ ఐడియా ఎవరిచ్చారు బావా? మాయ చెప్పిందని చెప్తే మన గొప్పతనం ఏముంటుంది? మనమే నేర్చుకుందామని చెప్దాం. ఆక్యుపంచర్ నేర్చుకుందామని తెచ్చాను. అందుకే మొట్టమొదటిసారిగా ప్రయోగం నీ మీదే చేస్తాను. బావా నీకు నమస్కారం బావా. వద్దు బావా. ఇదిగో త్రిపుర త్రిపుర. ఏమిటో అబ్బా లెక్క మర్చిపోయానే. చ్చా. ఇప్పుడు చూసావు కదా, అందరి దృష్టిలో శ్రీనివాస్ గుచ్చినట్టే. మన ప్లాన్ ప్రకారం ఈ సూది ఎవరికైనా గుచ్చుకుంటే అది శ్రీనివాస్ మీదకే వస్తుంది. సూపర్ దామిని, ఐడియా అత్తేరిపోయింది. అంటే ఈ నేరం మొత్తం శ్రీనివాస్ మీదకి వెళ్ళిపోతుందన్నమాట. మొత్తం శ్రీనివాస్ మీదకే పోతుంది. అందుకు సాక్ష్యంగా త్రిపుర ఉంటుంది. సో మన చేతికి మట్టంటకుండా ఈ బోనాలు ఆగిపోతాయి. అండాళ్ళు అమ్మవారికి 3 బోనాలు తీసుకెళ్తామని మొక్కుకున్నాం కదా. వదిన గారు కూడా వచ్చారు కదా, ఆవిడికి ఓ బోనం తీసుకెళ్లొచ్చు కదే. అయ్యో అదెలాగండి? తీసుకెళ్తే 3, 5 లేదా 7 ఇలా 9, 11 అంటూ బేసి సంఖ్యలో తీసుకెళ్లాలి తప్ప 4, 6 అంటూ తీసుకెళ్లకూడదండి. అంటే ఆవిడ్ని కూడా తీసుకెళ్ళకపోతే ఫీల్ అవుతారేమోనే. కరెక్టే అండి, కానీ 5 కావాలి కదా. 5వ బోనం ఎత్తుకునే వాళ్ళు ఇప్పుడు ఎక్కడ దొరుకుతారు? ఉన్నారుగా ఇంకో 2 ఇంట్లో. దామినియో యామినో రమ్మంటే వస్తారు కదే. అడిగితే మాత్రం వస్తారా ఏంటి? ఇంతకు ముందే తెగేసి చెప్పారు కదా రాము అని. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని అడుగుతాం? అది నిజమే. దైవ పూజకి వాళ్ళంతటి వాళ్ళు రావాలి గాని అడిగి తీసుకెళ్లడం ఏమిటి? బాగా చెప్పారు. నిజంగా ఆ అమ్మవారు మీ వదిన గారిని కూడా తన సన్నిధికి రప్పించుకోవాలనుకుంటే ఎలాగైనా రప్పించుకుంటుంది. అది నిజమే. ఎంతసేపులే, చూద్దాం ఏం జరుగుతుందో. పద్దు పద్దు. ఏంటి? అబ్బబ్బా, రాను ఆ బావకి బాగా పిచ్చి ముదిరిపోతుంది. ఏంటి నువ్వనేది? ఏమో గుప్పెడు గుండు సద్దు తెచ్చుకున్నాడు. ఆక్యుపెంచర్ చేస్తా, నీ చెవిలా ఇవ్వు, ఈ గుండు సద్దుతో నీ చెవిలో ఇలా గుచ్చుతాను అంటున్నాడు. ఏంటి నీ చెవిలో గుండు సూదులు గుచ్చుతాడా? అవును, అసలు బావకి సూదులు ఎవరిచ్చారు? ఏమో నేను అడిగితే నేనే తెచ్చుకున్నా అన్నాడు. వాళ్ళ పెద్దమ్మ పెట్టి టార్చర్ కి ఏవేవో పిచ్చి పనులు చేస్తున్నట్టున్నాడు. నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను కదా. అలాగే తల్లి, ఆ సంగతి ఏంటో త్వరగా చూడు. లేదనుకో అందరి చెవిలో సూదులు గుచ్చుతాడు. నేను చూసుకుంటాను కదా, నువ్వు వెళ్ళు. సరే నేను పోతున్నా. చేతిలో రిమోట్ పట్టావు, అక్కడేమో కార్ పెట్టావు. ఇప్పటికైనా నీ ప్లాన్ ఏంటో చెప్తావా? చెప్పడానికి కాదే ఈ 2 పెట్టింది. బయట ఆండాళ్ళు పసుపు పూస్తుంది. తన దగ్గరున్న 5 కుండల్ని తీసుకొస్తుంది. అక్కడ ఉన్న కార్ను చూసి రిమోట్ కారేలే అనుకుంటుంది. ఆ తర్వాత తను అక్కడ అడుగు పెట్టగానే నా చేతిలో ఉన్న రిమోట్తో అలా నొక్కగానే ఇలా రయ్యమని కార్ గుండ్రంగా తిరుగుతుంది. అక్కడున్న సూదులు అలా స్ప్రెడ్ అయిపోతాయి. ఆ విషయం తెలియక ఆండాళ్ళు వాటి మీద కాలేస్తుంది. కనీసం తక్కువలో తక్కువ ఓ 2-3 దిగిపోతాయి. దాంతో చచ్చండ్ర దేవుడో అని అరవటం, మంచాన పడటం, ఈ బోనాలు జరగటం ఆగిపోవడం కన్ఫర్మ్. ఒప్పప్పప్ప, ఏం ప్లాన్ ఏం ప్లాన్!
ఎన్నో రకాల ప్లాన్లు చూశాను కానీ ఇలాంటి రిమోట్ కార్ ప్లాన్ని ఫస్ట్ టైం చూస్తున్నానే. బడ్జెట్ తక్కువ, రిజల్ట్ ఎక్కువ. దామిని అంటే ఏమనుకున్నావు? వచ్చేయండి. ఏ వస్తున్నారు పద. అండాడు ఎస్. లే. అయ్యో అయ్యో ఏంటి ఇలా జరిగింది? అయ్యో అమ్మ పద్దు, అమ్మ పద్దు అమ్మా, చూడమ్మా. ఏమైందమ్మా? అమ్మా, అత్తయ్య అయ్యో అత్తయ్య ఏమైందమ్మా? అయ్యో అత్తయ్య ఏంటి బావా, ఏంటిది? ఆక్యుపంచర్ చేస్తాను అని గుండు సూదులు పట్టుకుని తిరిగావు. నువ్విలా నిర్లక్ష్యంగా గుండు సూదులు వేయబట్టే ఇప్పుడు అత్తయ్య గారి కాళ్లలో దిగాయి. ఇలా నడవలేని పరిస్థితి ఏర్పడింది. ఇదంతా నీ వల్లే బావా. అవును బావా, నేను అప్పటికే చెప్తూనే ఉన్నాను, ఆ గుండు సుదులతో ఆటలు వద్దు బావా అని. ఆకి పంచర్ చేస్తా, టైర్ పంచర్ చేస్తా అని చివరికి అత్తయ్య కాళ్ళకి పంచర్ చేసావు. యారా శ్రీనివాసు, నాన్నగారు అది పద్మావతి త్రిపుర చెప్పింది నిజమేనా? చెప్పు. నాన్నగారు గుండు సూదులు పడేసింది నువ్వే కదూ? అవును నాన్నగారు. ఓ ప్రాచుడా, తను బోనాలకు వెళ్ళాలని చాలా ఆశపడిందిరా. అరే ఆ ఆశలన్నీ నాశనం చేసావు కదరా. రేయ్, ఈ పండుగ జరుపుకోకుండా చేసావు కదరా. రేయ్, నీ ప్రాణాలు తీసినా తప్పులేదురా. నిన్ను ఇదే జరగబోతుంది. శ్రీనివాస్ అలాగే కొట్టబోతున్నారు. సరే వాళ్ళు వచ్చే టైం అవుతుంది. కలలు కరెండు మానేసి వెళ్ళి దాక్కుందాం పద. బా ఏదో గుండు సోదులు లెక్క పెట్టేసి చెయ్యి నొప్పి పుట్టేస్తుంది. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో నాకు నచ్చని ఒకే ఒక్క పువ్వు ఈ మల్లె పువ్వు. ఈ పువ్వులు పెట్టడం, మొగుడిని అట్రాక్ట్ చేసేయడం, ఇంటిని పిల్లల ఫ్యాక్టరీ చేసేయడం. పాపం పద్మావతికి ఈరోజు మల్లెపూలు పెట్టుకునే అదృష్టం లేదన్నమాట. అందుకే ఇవి నాకంట పడ్డాయి. అమ్మో, నేను ఏదైనా చేస్తే నా మీద డౌట్ వస్తుంది. అందుకే ఈ నేరాన్ని ఎలక మీద వేసేద్దాం. అబ్బా, ఏంటి బావా ఇక్కడేం చేస్తున్నావు? త్వరగా రెడీ అవ్వు, బోనాలకి టైం అవుతుంది. అబ్బా రెడీ అవుతాను లేవే. వెళ్ళు. సరే.
వారిని కొంపదీసి కత్తిరించారన్న సంగతి అర్థమైందా ఏంటి దీనికి? ఏంటి మాట్లాడవు? అమ్మో, వాయిస్ పెంచేస్తుంది. మన వాయిస్ లేవాలి తప్ప దాని వాయిస్ లేవకూడదు. ఏమిటి ఏమిటి అరుస్తున్నావు? నా పూలు ఎవరు కత్తిరించారు? పూలు నేనెందుకు కత్తిరిస్తానే? నువ్వనెవరన్నారు బావా? ఎవరు కత్తిరించారని అడుగుతున్నా. ఓ, ఎవరు చేశారని అడుగుతున్నావా? నాకేం తెలిసే. నువ్వేమైనా నన్ను పూలకి కాపలా పెట్టావా ఏమిటి? ఏ ఎలకొచ్చిందో ఏమిటో. ఇవి చూస్తే ఎల కొరికినట్టు లేవు. మరి కత్తెర తీసుకొని నేను కట్ చేసినట్టుందా?